కూడి వచ్చిన బిడ్డలందరికీ వందనాలండి. మాది అగ్రహారం గ్రామం అండి. ఇవిడి నా తోటి వాలంటీర్ అండి. మా ఊరి శాంతి కరీంనగర్ అండి. దంపతులకి ప్రేమించిన పెద్ద కుమార్తె అండి. అయితే మేము 3 సంవత్సరాలు బట్టి సన్నిధికి వస్తున్నామండి. అయితే ఆ పిల్లగానే 1 year పిల్లలు లేరండి. పిల్లలు లేకపోతే ఆ సమయంలో మేము అందరం కూర్చి అయ్యగారికి ప్రార్థన చేయమని అడిగామండి. అయితే నీకు కోరుకున్న బిడ్డ ఇవ్వబోతున్నానని అయ్యగారు చెప్పారండి. ప్రార్థిస్తే చెప్పిదని అది ఆగస్టు నెలలో మన చర్చి పుట్టినరోజు అండి. అయితే ముందు రోజు 23వ తారీఖున ఆ అమ్మాయికి పెయిన్స్ వస్తాం ఆగడం చాలా నలిగిపోయిందండి. 3 రోజులు పాప. మళ్ళీ అయ్యగారికి ఫోన్ చేసి అయ్యగారండి పాప నలిగిపోతుందండి, ఏంటో అర్థం అవట్లేదంటే అమ్మ 24 కల్లా డెలివరీ అయిపోద్దని చెప్పారండి. డాక్టర్ గారి కన్నా ముందు అయ్యగారు చెప్పారండి. దేవుడు చెప్పిన మాట ప్రకారం 24 అండి. బాబు చాలా కష్టంగా వచ్చాడండి. ఇదేంటి పిల్లలు ఎలా నలిగిపోతుందని చెప్పి 2 మెడికలు వేసుకున్నాడండి. మెడకి 2 మెడికలు వేసుకున్నాడండి. 2 మెడికలు వేసుకున్నాడు. అయ్యారండి ఇదేంటండి ఇంకా డెలివరీ రాలేదు, డెలివరీ అయిపోద్ది అన్నారయ్యా అంటే అమ్మ ఆ పాపకి ఆపరేషన్ అవచ్చమ్మా అని చెప్పారండి. నెట్ రీటింగ్ గానే 24వ తారీఖున ఆపరేషన్ అయిందండి. దేవుడు చెప్పిన మాట ప్రకారం అండి, డాక్టర్ చెప్పిన మాట ప్రకారం కాదండి. ఆమెకి బాబు కూడా కొంచెం అనారోగ్యం ఉండేదండి. అప్పటి నుంచి నేను పాట పెట్టుకుంటాను, నేను కోరుకుని మగబెట్టినేస్తే నాకు 2 ఆడపిల్లలు, కోరుకున్న మగబెట్టిన కుమార్తెకి అయితే నేను పాట పెట్టుకుంటాను 5,000 కొందకని అన్నారండి. వీళ్ళు ఇప్పుడు పాట పెట్టుకుంటున్నారండి. కోరుకుంటా మగబెట్టి